సార్ మీరు ఎన్నో బయోపిక్స్లో కూడా చేశారు. లైక్ మనకి 'మహానటి' వచ్చింది, ఎన్టీఆర్ గారి బయోపిక్ కూడా వచ్చింది. సో కృష్ణ గారి బయోపిక్ అండ్ నిర్మల గారి బయోపిక్ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేనంటే మదర్ బయోపిక్ అనేది నా మైండ్లో ఉందమ్మా. అది చెయ్యాలి. బట్ దానికి ఆపర్చున్ టైం, టీమ్ అండ్ ఎఫర్ట్ స్టార్ట్ అవ్వాలి. అది మన కూడా ఎవరో అడిగారు నన్ను. బట్ వీళ్ళ బయోపిక్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అంతవరకు నాకు తెలుసు. ఎందుకంటే కృష్ణ గారు కానీ విజయమ్ల గారు కానీ చాలా బోల్డ్ డిసిషన్ మేకర్స్. తర్వాత వాళ్ళ లైఫ్ ఎన్నో కాంట్రవర్సీస్ ఎదుర్కొన్నారు. పొలిటికల్గా, పర్సనల్గా, ప్రొఫెషనల్గా ఎన్నో దాటుకొని వచ్చారు. సినిమాల్లో ఎంతో మార్పులు తెచ్చారు వాళ్ళు. ఆమె మహిళా దర్శకురాలుగా, ఆయన హీరోగా, ప్రొడ్యూసర్గా, ఇవన్నీ కూడా వెరీ ఇన్స్పైరింగ్ అమ్మ. వాళ్ళ హైస్ అండ్ లోస్ నేను చూశాను. కృష్ణ గారు హైస్ అండ్ లోస్ ఉంటాయి కదా, దగ్గర నుంచి చూసి. అది నేను ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే ఐ వాంట్ టు మేక్ ఇట్. వాళ్ళ హైస్ అండ్ లోస్ నేను చూశాను. అది నేను బయోపిక్ అంటూ జరిగితే దాంట్లో చెప్తాను. ప్రతి వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఆదర్శ దంపతులు. చాలామందికి కృష్ణ గారు, విజయమ్ల గారు అంటే ఫ్యామిలీ అన్న అందరికీ ఇష్టం ఉంది. సో ఐ వాంట్ టు మేక్ అ బయోపిక్. సో అంటే మేము బయోపిక్ని కంబైన్డ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆర్ ఇండివిజువల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏం అంటే అంతవరకు మేము పోలేదు దాంట్లోకి. ఇది వీఆర్ నాట్ థాట్ అబౌట్ ఇట్. బట్ నాకు ఆలోచన అయితే ఉంది. అది ఏ రూపంగా బయటకు వస్తుంది అనేది నేను చెప్పలేను. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తాను. ఎవరినైనా అనుకున్నారా అంటే లైక్ ఇలా పర్సన్ ఇండస్ట్రీ వల్ల కొత్త వాళ్ళ? ఏమనుకోలేదు బా, నేనేమనుకోలేదు. బయోపిక్ అయితే సబ్జెక్ట్ చేయవచ్చు. ఆల్రెడీ ఒక డైరెక్టర్తో కూడా డిస్కస్ చేశాను నేను మదర్ బయోపిక్ అది. బట్ ఇది అంతా కూడా ఏంటంటే ఇప్పుడు మహానటి కూడా తీయాలంటే కూడా చాలామంది పర్మిషన్స్ కావాలి, అందరూ యాక్సెప్ట్ చేయాలి. సో ఇవన్నీ కత్తి మీద సాము. వీ హ్యావ్ టు డూ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. వీ షల్ డూ ఇట్. ఒక బయోపిక్ అంటే ఇట్ నాట్ అబౌట్ అ కాంట్రవర్సీ, ఇట్స్ అబౌట్ అ గ్రేట్ పర్సనాలిటీ. సో ఆ పర్సనాలిటీ గురించి తీసినప్పుడు ఆ పర్సనాలిటీ ప్రోస్ అండ్ కాన్స్ చూసి చెప్పించాలి. కాబట్టి జాగ్రత్తగా చేయాలి.